నేను ఈ లోకంలో గొప్పగా అందరూ నన్ను గురించి చెప్పుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. యవనస్తులైన పిల్లలు, చదువుకుంటున్న పిల్లలైతే నాకు మంచి జ్ఞానం కావాలి, నేను టాప్ ర్యాంకర్ కావాలి, మంచి జ్ఞానం కావాలి నాకు అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి మనిషి కూడా ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని. ఆనందం, సంతోషం పొందటానికి ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాల్ని ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక రీతిగా ఒక సంతోషం, ఆనందం పర్సనల్గా కావాలని, అలాగే కుటుంబ సమేతంగా ఎప్పుడూ ఆనందించాలని ఆలోచిస్తూ ఏదేదో చేస్తూ ఉంటారు. ఏమి చేసినా కూడా ఆ కొద్దిసేపే ఆనందం అనుభవిస్తూ ఉంటారు. అది అయిపోగానే మళ్ళీ మామూలుగానే వాళ్ళ బాధలు, దుఃఖాలు, శ్రమలు అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. చాలామంది లోకంలో పురుషులైతే అవి మర్చిపోవాలి అని అన్నం నీళ్లు కూడా వదిలేసి త్రాగిన మైకంలోనే ఉండిపోతూ ఉంటారు. అదంతా చేస్తే సంతోష ఆనందం దొరకదండి. దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కని మాటలు ఉన్నాయి. మనము దేవుని దగ్గరికి వస్తే ఎంత సంతోషం, హృదయం ఎంత సమాధానంగా ఆనందంగా ఉంటుందో తెలుసా? ఒకసారి మనం దేవుని వాక్యంలోకి వెళ్దామా? రండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఎంత మంచి మాటలు కదా. దేవుడు జ్ఞానాన్ని, తర్వాత తెలివిని, ఆనందాన్ని, ఈ మూడింటిని కూడా దేవుడు అనుగ్రహిస్తేనే మనకు వస్తాయి. మనము ఓన్గా అంటే స్వంతంగా సంపాదించుకోవాలి అనుకుంటే ఎక్కడ నువ్వు టీవీ ముందు ఒక 3 గంటలు కూర్చో, లేకపోతే ఇంకో చోట ఫ్రెండ్స్తో చాలాసేపు రోజంతా కూర్చో, ఆ ఆనందం ఉండదండి. ఆ కొద్దిసేపే నీకు ఆనందం, సంతోషం కనిపిస్తుంది. నీకు ఆనందం, సంతోషం కావాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలి. మనుషుల దృష్టికి మంచివారిగా ఉండటానికి చాలా ప్రయత్నిస్తారు చాలామంది కదా. ఉద్యోగం చేసేవాళ్ళు వారి పైన ఉన్నటువంటి అధికారి దృష్టిలో పడి, ఆయన దృష్టిలో నేను మంచిగా ఉంటే నా గురించి రికమెండేషన్ చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది అనుకొని ఏదేదో చేస్తుంటారు. వాళ్లకు నచ్చినట్టుగా ఈ క్రింద ఉద్యోగస్తులు వాళ్ళ బిహేవ్ ఉంటుంది. అవునండి, వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఒక ప్రమోషన్ కావాలనో, వాళ్ళ దృష్టిలో నేను పడాలనో, ఏదో ఒక విధంగా ఒక ప్రమోషన్ కోసమో, లేకపోతే ఇంకోటి అపేక్షించి ఎంత మంచిగా వాళ్ళు అడిగిందల్లా చేయకూడనివి కూడా చేస్తూ ఉంటారు. అవునండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. దేవుని దృష్టిలో మంచివాడిగా ఉంటే జ్ఞానాన్ని, తెలివిని, సంతోషాన్ని దేవుడు ఇస్తాను అని అంటున్నాడు. మరి నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళి వెతికేదానికంటే మొట్టమొదట దేవునిని వెతికి యేసయ్య దగ్గర కూర్చుంటే యేసయ్య అవన్నీ కూడా నీకు అనుగ్రహించేటువంటి వారిగా ఉన్నారు. బాబు, నువ్వు చదువుకుంటున్నావా? నీకు జ్ఞానం కావాలి కదూ, టాప్ ర్యాంక్ కావాలి కదూ. నువ్వు యేసయ్యని అడిగితే యేసయ్య జ్ఞానం ఇస్తాడు. అమ్మా, నీకు సమాధానం లేదు కదూ, ఆనందం లేదు కదూ నీకు నీ ఇంటిలో, నీకు ఆనందం, సంతోషం కావాలి అని అంటే యేసయ్య దగ్గరికి వస్తే ఆనందం, సంతోషం కలుగుతుంది. రండి, మనం దేవుని దృష్టిలో మంచివారంగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఒకసారి మనము కీర్తనలు 92వ కీర్తన 1వ చరణము మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అన్న మాట మనం చదువుతాం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. దేవుని దృష్టికి మనం ఎలా మంచివారం అవుతాం? మనుషుల దృష్టిలో అయితే ఏదన్నా ఒకటి చేసి, లేకపోతే ఏదో ఒక రీతిగా వారి మంచితనాన్ని మనం చేసుకోవచ్చేమో, కానీ దేవుని దృష్టికి మనం ఎలా మంచివారం అవుతాము అని అంటే దేవుడు దానికి కూడా ఆన్సర్ చెప్పేశారు. ఏం చేయాలి అని అంటే మనం ఇక్కడ యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుని నీ నామమును కీర్తించుట మంచిది. స్తుతించుట,
కీర్తించుట. ఎంత ఈజీ కదండి. దేవుని దృష్టికి మనం మంచివారుగా ఉండాలి అని అంటే దేవుడి దృష్టిలో మనము కీర్తించేటువంటి వారంగా ఉండాలి, స్తుతించేటువంటి వారంగా ఉండాలి. స్తుతించుట వచ్చా నీకు? స్తుతిస్తున్నావా? స్తుతించుట అంటే ఏంటండి? థ్యాంక్స్ చెప్పటం అంతే కదా. ఏదైనా ఎవరైనా నీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకో, లేకపోతే ఏదైనా నీకు చేస్తారనుకో, మంచి చేస్తారనుకో, ఏం చేస్తావు? వెంటనే థ్యాంక్స్ అని చెప్తావు కదా. థ్యాంక్స్ చెప్పటమే స్తుతించుట. ఆయన నీ పట్ల ఏమేమైతే మేలు చేశారో వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ మనం ఏం చేయాలంటే థ్యాంక్స్ చెప్తాం అంతే. అది దేవుణ్ణి స్తుతించుట. స్తుతించుటలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదండి. దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడో, దేవుడు నిన్ను ఎలా రక్షించారో, ఆయన ఏమయ్యుండి మహోన్నతమైనటువంటి స్థలములో ధవళ సింహాసనం ముందు కూర్చున్నటువంటి ఆయన నిన్ను నన్ను చూచి మనము నరకానికి పోతే ఆయనకి ఇష్టం లేక ఆ సింహాసనం ముందు చూచి మన మీద జాలిపడి ఆయన క్రిందకి దిగి వచ్చారు కదా. ఆయన తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణము పొంది ఆ చిందించినటువంటి రక్తం చేత మనల్ని కడిగి శుద్ధులుగా చేసి ఆయన బిడ్డలుగా చేసుకున్నారు కదా. అవన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన చేసినటువంటి ఆ మేలంతటిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారివి, ఎంత ఉన్నతమైన స్థానంలో కూర్చున్నటువంటి వారు, మీరు నా కోసం ఈ లోకానికి వచ్చారు, ఒక మధ్యవర్తిగా వచ్చారు, నా కోసం బలైపోయారు, నా కోసం రక్తం ఖర్చారు. ఆయన యొక్క ఉన్నత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించగలమా? అలా స్తుతిస్తున్నావా? ఆయన స్తుతించుట మంచిది. ఎవరైతే ఆయన స్తుతిస్తారో అలాంటి వారు మంచివారు. ఆయన అది గుర్తిస్తారు. నువ్వు ఆయన దృష్టిలో నువ్వు పడాలి అని అంటే ఖచ్చితంగా ఆయన స్తుతించాలి. అందుకని 103వ కీర్తనలో ఉంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేళలో దేనిని మరువక్కుము అంటారు కదా. ఈ దినం వరకు నువ్వు బ్రతికి ఉన్నావు అని అంటే అది దేవుని కృప కదా. ఆయుష్ ఆరోగ్యమునిచ్చి నేను ఎంత చక్కగా కాపాడుతూ నీ పనులు చేసుకుంటూ ఉన్నామంటే అది దేవుని కృపే కదా. ఈ గాలిలో మనకు ఆక్సిజన్ పెట్టారు దేవుడు, వాటిని బట్టి దేవుని స్తుతించాలి. మనకు ఆ గాలిలో ఇక్కడ కొండ మీదకి ఎక్కేటువంటి వారు మరి పైకి వెళ్ళినప్పుడు అనేక మందికి ఆక్సిజన్ ఎందుకు చనిపోయారు కదా. గొప్ప ఫిట్స్ చేయాలని వెళ్ళారు, కానీ గాలి ఎందుకు చనిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. నీకు నాకు దేవుడు మంచి ఊపిరినిచ్చి మంచిగా ఆరోగ్యం ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి కదా. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేళలో దేనిని మరువకుము అంటాడు. స్తుతించటం నేర్చుకున్నావా? కేవలం 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ప్రతి దానిని బట్టి కూడా మనం స్తుతించాలి. నువ్వు చేసిన ఉపకారాలు, బిడ్డలు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చారు కదా, దేవుడు అనుదిన ఆహారం ఇస్తున్నారు కదా. అలా ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి. నీ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి నీకు స్తోత్రమని ప్రతి వస్తువుని బట్టి దేవుని స్తుతించాలి. నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ధనాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఇండ్లను బట్టి, ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. స్తుతించటం అంటే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కలిగిన నామాలు ఎన్నున్నాయో ప్రతి ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించు. యెహోవా దేవుడు మంచి దేవుడు, కనికరమగల దేవుడు, అయిన ఉన్నత స్థానంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఉన్నవాడు, అనువాంటి దేవుడు. ఇశ్రాయేలును 40 ఏళ్ళు అరణ్యములో నడిపించిన వారికి ఏమి తక్కువ కాకుండా ప్రతిదీ వారికి సప్లై చేసినటువంటి దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, క్రీస్తు అభిషక్తుడు, ఎల్షద్దై అయినటువంటి దేవుడు. ఎన్నో మాటలు మనం ఆయన గురించి మాట్లాడుకుంటూ మనం దేవుని స్తుతించాలి, జ్ఞాపకం చేసుకుంటూ ప్రాక్టీస్ చే దేవుని స్తుతి. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు మంచి వాడివిగా, మంచి దానివిగా ఉంటావు. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది అంటున్నాడు. కీర్తనలు అంటే మనకందరికి బాగా తెలుసు కదా, పాటలు పాడటం. కీర్తనలు, నీ నోట ఏం కీర్తనలు ఉంటున్నాయి? దేవుని కీర్తించటం అంటే దేవుడు చేసినటువంటి ప్రతి మేలును గురించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. నువ్వు పని చేసుకుంటున్నా కీర్తనలు పాడుకోవచ్చు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కీర్తనల ద్వారా నువ్వు దేవునికి స్తుతించవచ్చు. నీ నోట పాటలు ఉన్నాయా? దేవుని గురించినటువంటి పాటలు, దేవుని గురించిన స్తుతి ఆరాధన పాటలు నీకున్నాయా? దేవుణ్ణి కీర్తించటం, పాటలు పాడటం
అది దేవుని దృష్టిలో మంచివారు. ఎవరైతే దేవుని దృష్టిలో మంచివారిగా ఉంటారో వారికి దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, జ్ఞానాన్ని, తెలివిని ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నువ్వు చేయలేకపోయింటే ఇప్పటి నుంచి ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నేను నిన్ను కీర్తిస్తా, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తా, ప్రతి విషయమును బట్టి నేను రోజుకొక గంటైనా స్తుతించడం నేర్చుకుంటావా? గంటైనా ప్రార్థన చేయటం అంటే చేస్తాం, కానీ ఒక గంటైనా స్తుతి ఆరాధన చేయటం నేర్చుకుంటే దేవునికి ఎంత ఇష్టమంటే స్తుతి ఆరాధన ధూపం వెళ్తుంటే ఎంతో ఆనందిస్తారు ఆయన. నిజంగా ఆయన దృష్టి అంతా నీ మీదే ఉండిపోతుంది. అలా స్తుతించడం నేర్చుకుంటావా? ఈ దినం నుంచి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తావా? దేవుని ఆరాధించు. స్తుతి ఆరాధన ధూపం ఆయన దగ్గరికి వెళ్ళని. అలా వెళ్ళినప్పుడు నీకు నిజంగా నువ్వు ఎక్కడ లేనటువంటి ఆనందం, సంతోషం దేవుడు నీకు ఇస్తారు. రండి ఇంకొంచెం ముందుకెళ్తే 92వ కీర్తన 3వ చరణాన్ని చూస్తే, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది, ప్రచురించుట మంచిది. నిజంగా స్తుతించాలి, కీర్తించాలి, ప్రచురించాలి. మూడవదిగా నువ్వు ఏ మేలైతే నువ్వు పొందుకున్నావో దేవుని దగ్గర నుంచి, నువ్వు ఏ మేలైతే దేవుని దగ్గర నుంచి నువ్వు అనుభవిస్తున్నావో, దేవుడు దేని ద్వారా నీ క్రియలు, నీ మాటలు, నీ చూపులు, నీ ఇంటిని ఆశీర్వదించారో, నిన్న ఆశీర్వదించారో, ఆ ఆశీర్వాదాన్ని ఇంకొకళ్ళతో పంచుకోవటం, ప్రచురించటం అంటే ఏంటి? నీకు చేసినటువంటి మేళని ఇతరులకు చెప్పటమే కదా. కాబట్టి ఇతరులకు ఆ మేలను నువ్వు చెప్పగలిగితే నిజంగా ఆయన ఎంత ఇష్టపడతారు. నిజంగా ఆయన దృష్టిలో నువ్వు ఎంత మంచివారిగా ఉంటారు. కాబట్టి అనేక మంది అనేక రీతిలుగా సెల్లో అనేక రీతిలుగా వాక్యాలు పెడుతూ ఉంటారు. అది కూడా మంచిదే. అనేకులు ఆ చిన్న వాక్యం ద్వారా కూడా కొంతమంది రక్షింపబడవచ్చు. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన స్వరాన్ని దేవుని ఘనపరుస్తూ ఉంటారు. పాటల ద్వారా అనేక మంది రక్షణలోనికి వస్తారు. అనేక మంది వారి సాక్ష్యము చెప్తారు. వాళ్ళకి చదువు ఉండదు, వారి సాక్ష్య జీవితాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. సాక్ష్యం పంచుకుంటే చాలు, వారికి అనేక మందికి రక్షణలోకి వస్తారు. దేవుడి గురించి రాసినటువంటి ఒక చిన్న పత్రిక ఇతరులకు పంచితే చాలు. ఆ విధంగా నువ్వు పరిచయం చేయటమే ప్రచురించటం, నువ్వు చెప్పటమే ప్రచురించటం. అలా చేసినటువంటి వారు దేవుని దృష్టికి మంచివారిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఒకసారి సామెతల గ్రంథానికి వద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరతగినవి అని రాయబడింది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఈ లోకములో మనము గొప్పవారిగా ఉండాలి, గొప్ప ఐశ్వర్యం సంపాదించుకో, గొప్ప వెండి బంగారము మనం బ్యాంక్ బ్యాలెన్స్లో లేకపోతే ఇంట్లోనో చాలా చాలా మురిగిపోయేటట్టుగా సంపాదిస్తూ ఉంటారు. పేదలకు సహాయం చేయరు, లేకపోతే ఇంకొక దేవుని బిడ్డలకు సహాయం చేయరు, ఎవరికైనా చెయ్యి చాచరు. కానీ గొప్ప ఐశ్వర్యం కావాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలంటే అబ్బా ఎంత సొమ్మేసుకున్నారు, ఎంత ఉన్నదో, మిద్దల మీద మిద్దలు కట్టిస్తున్నారు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి వాళ్ళంతే. అలా చెప్పుకుంటూ పోతే నీవప్పుడు బా అందరి దృష్టిలో అందరూ నన్ను బాగా మెచ్చుకుంటున్నారు, అందరూ నన్ను గురించి చెప్పుకుంటున్నారు అనుకుంటున్నావు. నువ్వు గొప్ప ఐశ్వర్యము సంపాదించే దానికంటే దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండటం ఎంత మేలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. గొప్ప ఐశ్వర్యవంతులు ఈ లోకంలో ఉన్నారు చాలామంది, కానీ దేవుడిని కలిగి ఉండకపోతే అదంతా జీరోనే. ఏమీ లేకపోయినా ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే నిజంగా అది ఎంత ఘనతో తెలుసా? ఏ సమయంలో మనం చనిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్యమైన దగ్గర ఆనందం, నిత్యమైన దగ్గర సంతోషం మనకుంటుంది. అలాంటి మారు మనసు రక్షణ కలిగిన వారు ఎవ్వరు కూడా మౌనంగా ఉండరండి. ఖచ్చితంగా పరలోకములో దేవుడి దగ్గర ఉండాలని ఆశపడుతారు. ఆయన మంచిని కోరేటువంటి వారుగా ఉంటారు. ఇహలోక సంబంధమైనటువంటి వాటి కోసం పరుగెడరు. కాబట్టి గొప్ప ఐశ్వర్యము సంపాదించేదానికంటే దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకోవటం మనము నేర్చుకోవాలి. చూడండి, వెండి బంగారము కంటే దయ అనేటువంటిది, మనము దయ కలిగి ఇతరులకు సహాయం చేయటం అనేది మనము నేర్చుకోవాలి. అసలు ఏంటి
ఈ మంచితనం అంటే ఏంటి అనేది మనం ఒకసారి అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే రండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి అని పౌలు గారు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అక్కడ పౌలుకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు కలిగిన సహోదరుని ఏర్పాటు చేసుకోండి అంటాడు. ఆత్మతో జ్ఞానముతో నిండుకున్నటువంటి వారు మంచివారు. అలాంటి మంచివారిని మీకోసం ఏర్పాటు చేసుకోండి అంటున్నాడు పౌలు గారు. ఏ జ్ఞానం కావాలి? పరలోకపు జ్ఞానం కావాలి. మనుష్య జ్ఞానం ఉంది, దయ్యాలు జ్ఞానం ఉంది, ఈ లోకపు జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాలన్నీ కూడా వ్యర్థమే, కానీ పరలోకపు జ్ఞానము మనకెంత అవసరమైంది. చనిపోయిన తర్వాత మనం ఏమైపోతాం? అలాంటి జ్ఞానముతో బ్రతికేటువంటి మనుషుడు తర్వాత ఎంతో సుఖ పొందుతాడు, ఎంత ఆనందం సంతోషాన్ని పరలోకంలో పొందుతాడు. కాబట్టి నీ జీవితంలో ఎవరు మంచివారు అని అంటే జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకున్నటువంటి వారు అంటాడు. ఆత్మ కావాలండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానములో ఉండి ఆయన నడిపింపులు ఉన్నటువంటి వారు దేవుని దృష్టికి మంచివారు. ఆత్మ కలిగి ఉన్నటువంటి వారు దేవుని దృష్టికి మంచివారుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో మంచివారిగా ఉంటే జ్ఞానం ఇస్తారు, ఆయన ఆనందాన్ని ఇస్తారు, ఆయన తెలివిని ఇస్తారు. నీవు ఏ విధంగా ఉన్నావు? దేవుని దృష్టిలో మంచిగా ఉంటే నువ్వు ఏమి ప్రయాసపడాల్సిన అవసరంలా. ఆయన కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ప్రచురించాలి, ఆత్మతో మనం నింపబడాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తిమోతిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ తిమోతిని గురించి పౌలు గారు చెప్తున్నారు. ఏమని పౌలు గారు సాక్ష్యం చెప్తూ ఉన్నారంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. అతని గురించినటువంటి సాక్ష్యము పౌలు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఇక్కడ మనం 2వ వచనాన్ని మనం చూస్తే, అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు. ఎవరు? తిమోతి. ఎవరు చెప్తున్నారు? గొప్ప సేవకుడు పౌలు గారు చెప్తున్నారు తిమోతిని గురించి. అంతమంది సహోదరుల్లో మంచి పేరు కలిగినటువంటి వారు ఎవరు అనంటే తిమోతి మంచి పేరు కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. నీ ఇంటిలో సాక్ష్యం ఉన్నదా? నీ భర్త దగ్గర అమ్మా నీకు సాక్ష్యం ఉన్నదా? నీ బిడ్డల దగ్గర నీకు సాక్ష్యం ఉన్నదా? నీ సంఘములో నీ గురించి ఏమని చెప్పుకుంటున్నారు? నీ ఇరుగు పొరుగు వారి నీ గురించి ఏమని చెప్పుకుంటున్నారు? సాక్ష్యం ఉన్నదా? సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా సాక్ష్యము చాలా అవసరం. ఈ మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు ఈ తిమోతి. కనుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇతని గురించినటువంటి సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం చనిపోయినా మన బిడ్డలు మన గురించి సాక్ష్యం చెప్పుకోవాలి. మా నాన్న గురించి, మా అమ్మ గురించి మేము ఇప్పుడు సాక్ష్యం చెప్పుకుంటాం. ఎక్కడ మమ్మల్ని ఇంత భక్తిలో పెంచారు, మమ్మల్ని ఇంత మంచిగా ప్రభులో మమ్మల్ని పెంచారు, మేము ఈ స్థితిలో ఉండటానికి కారణం మా అమ్మ మా నాన్నేని మేము చెప్పుకుంటూ ఉంటాం. చిన్నతనం నుంచే వాక్యాన్ని వల్లించటం, వాక్యం చెప్పటం, వీధుల్లో నిలబడి వాక్యం ప్రచురించటం నేర్పించారు మా తల్లిదండ్రులు. కనుకనే ఈ విధంగా ధైర్యంగా మీ ఎదుట మేము నిలబడగలుగుతున్నాం. సాక్ష్యం ఉందా? మా నాన్న మా అమ్మ గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఆ విధంగా చేశారు, మాకు నేర్పించారు. నీవు చెప్పాలి, నీ బిడ్డలకు కూడా నేర్పించాలి. నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా? సంఘానికే తీసుకెళ్ళావు, చర్చికే తీసుకెళ్ళావు, వాక్యం వినిపించావు. ఎలా వస్తుంది సాక్ష్యం కదా? కాబట్టి తిమోతిని గురించి పౌలు చెప్తున్నటువంటి మంచి సాక్ష్యం, సహోదరుల మధ్య కలిసిన, సంఘం మధ్య కలిసిన తిమోతి మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. రండి ఇంకొంచెం ముందుకెళ్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనమును చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అంటాడు.
మంచి పోరాటము పోరాడు, నీ గురించి మంచి సాక్ష్యం ఉన్నది, ఇంకా మంచి పోరాటం పోరాడు. దేవుడు అక్కడ పౌలు ద్వారా తిమోతికి ఇస్తున్నటువంటి మంచి సాక్ష్యము, మంచి సాక్ష్యం అనేది తిమోతికి. పౌలు దగ్గర సాక్ష్యం, సేవకుల దగ్గర సాక్ష్యం సంపాదించాడు. తర్వాత తన సంఘంలో, సమాజంలో, సహోదరుల మధ్య సాక్ష్యం సంపాదించినటువంటి వాడు తిమోతి. మూడవదిగా మంచి పోరాటము పోరాడినటువంటి వాడు ఈ తిమోతి గారు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఒకసారి ఆలోచిద్దామా? దేవుని దృష్టిలో మంచిగా ఉన్నటువంటి వారికి ఆయన తెలివి, జ్ఞానమును, మంచి పేరును, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఎంత ఈజీగా మనం చేయొచ్చు కదా, మనం ప్రాక్టీస్ చేస్తే ఎంత చక్కగా చేయొచ్చు కదా. మరి మనం ఎందుకు చేయట్లేదు? ఆనందం కోసం, సంతోషం కోసం అటు ఇటు పరిగెడుతున్నామే కానీ దేవుని దగ్గర కూర్చొని దేవుని దృష్టిలో మంచివారిగా ఉండటానికి ప్రయత్నం చేయట్లేదు. అమ్మాయ్యా, ఈ దినము నుంచి ఆ విధంగా చేస్తావా? దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండటానికి, మంచి దానుగా ఉండటానికి ప్రయత్నం చేస్తావా? పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగి పౌలు గారు నడుచుకున్నారు కనుకనే దేవుని దృష్టిలో మంచివాడిగా ఉన్నాడు. ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, అనేక సంఘాలు కట్టడానికి. ఆయన ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, తను జైల్లో వేసినప్పటికీ పౌలు శీలలు ఏం చేశారండి? పాటలు పాడుతున్నారు. ఎవరైనా శ్రమ పడ్డప్పుడు పాటలు వస్తాయి నోటి నుంచి. సంతోషం, శ్రమలో ఆనందం ఎలాంటిదో పౌలు ఎరిగిన వాడిగా ఉన్నారు. మనకు కొంచెం శ్రమ వస్తే ఎంత కృంగిపోతామో కదా. దేవుడు ఎక్కడున్నాడు, నాకెందుకు ఇలా చేసాడు అన్న మనం మాట్లాడతారు. అవునండి, నీ జీవితంలో కూడా ప్రభువుని నిజంగా స్తుతించటం, ఆరాధించటం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆనందం వస్తుంది. శ్రమలో కూడా నువ్వు సంతోషిస్తావు, శ్రమలో కూడా నువ్వు ఆనందిస్తావు. దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము దేవుని కోసం నీ తీర్మానం చేసుకొని దేవుని దృష్టిలో ఒక మంచివాడుగా, మంచిదానిగా నువ్వు ఉంటావా? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనము చూస్తే, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణను, ఒకరినొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. మనం ఎప్పుడైతే మంచి మనసాక్షి కలిగి ఉంటామో అప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఒకరినొకరము బుద్ధి చెప్పుకునేటువంటి వారంగా, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా మంచిది కాదు దేవుని దృష్టికి అని మనం ఏం చేస్తామంటే ఒకరినొకరు బుద్ధి చెప్పుకునేటువంటి వారంగా ఉంటాం. అది హెచ్చరిక మాటలు. హెచ్చరిక ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ విధంగా నాతో చెప్పిస్తున్నారంటే, దేవుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి ఈ విధంగా చెప్పిస్తున్నారు. సరి చేసుకుందామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా కుమారుడ, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని కలుగచేయను. సుఖ జీవనము, శాంతి కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకోవన్నీ కూడా మనం చేసుకోవాలి. అక్కడ 4వ వచనం చూస్తే, అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నీవు దయనంది మంచివాడవని అనిపించుకొందువు. దేవుని దృష్టినే కాదు, మనుషుల దృష్టిలో కూడా మంచివారిగా ఉంటారు. అలా చేయటానికి నువ్వు సిద్ధపడతావా? ఒక మంచి తీర్మానం చేసుకుంటావా? నేను నీ కోసం ప్రార్థన చేస్తా. స్తుతించు, ఆరాధించు, కీర్తించు, ప్రచురించు, అందరిలో మంచి సాక్ష్యము కలిగి ఉండు. అందరి దృష్టిలో మంచి పోరాటము, దేవుని కోసం నిలబడు, మంచి పోరాటం. ఈ 6 నువ్వు కలిగి ఉన్నట్టయితే దేవుడు నీకు మంచి తెలివిని, జ్ఞానమును, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను.